హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి రసం పౌడర్ చేసి చూపిస్తానండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు అవి పడుతున్నాయి కదా, మనకి వాతావరణం కూడా మారింది. అందువల్ల జ్వరాలు, అందరికీ జలుబులు ఇట్లా ఉన్నాయి కదా. ఆ టైంలో మనము రసం పొడి ఘాటుగా రసం పొడి చేసుకొని మనం రసం చేసుకొని ఎక్కువ తింటుంటాం కదా ఈ వాతావరణానికి. అందుకు కావాల్సినవి ఏమేం కావాలనో చూద్దాం రండి. ముందుగా కందిపప్పు ఒక కప్పు కొలత అండి. అన్నీ మొత్తం కప్పు కొలతలతో చెప్తున్నా నేను. 1 కప్పు కందిపప్పు, శనగపప్పు మాత్రం 1/2 కప్పు తీసుకోవాలండి. కందిపప్పులో సగం శనగపప్పు. ఇది వచ్చి మినప్పప్పు శనగపప్పు 2 1/2 కప్పు తీసుకోవాలి. ఇది ఫుల్ తీసుకోకూడదు. తర్వాత జీలకర్ర వచ్చి 1 కప్పు, ఫుల్ కప్పు. ధనియాలు కూడా సేమ్ అదే క్వాంటిటీలోనే 1 కప్పు ధనియాలు. తర్వాత మిరియాలు 1 కప్పు. తర్వాత రాతి పువ్వు అనేది దొరుకుతుంది కదా, అది బిర్యానీ లేక అందుకు వేసుకుంటాం కదా. ఇది వేయడం వల్ల మంచి స్మెల్ బాగుంటుంది, ఫ్లేవరు. ఖచ్చితంగా వేసుకోండి. ఇది ఊరికే మనం అందాజుగా ఎంత ఉంటుందో తెలియదు, నేను 1 కప్పు మైన ఉంటుంది అనుకుంటా, అదే కప్పుతో. తర్వాత వచ్చి మరాఠీ మొగ్గ, ఇవి ఒక 8 తీసుకున్నానండి. ఇవి చాలా ఎక్కువ అయితే మళ్ళీ ఘాటు, అది వేరే ఘాటులాగా వస్తుంది. అందుకు ఇవి చాలా ఎక్కువ వేసుకోకూడదు. ఇవి ఒక 8 తీసుకున్నాను. తర్వాత కొంచెము 1 టీ స్పూన్ మైన మెంతులు, టేస్ట్కు మెంతులు 1 టీ స్పూన్ తీసుకున్నా. ఇది వచ్చి ఇంగువ అండి, ఎల్జీ ఇంగువ ఉంది కంపెనీ, ఇది తీసుకున్నాను. ఇంగువ పొడైనా వేసుకోవచ్చు, కానీ ఇదైతే బాగా టేస్ట్ బాగుంటుంది. అందుకు కొంచెం దీనికి సరిపోయేమైన కొంచెం తీసుకున్నాను. ఇవి మాత్రం నెయ్యిలో ఎంచుకొని వేసుకోవాలి. దీనికి తగినమైన ఎండుమిర్చి, ఇప్పుడు నేను చూపించినా కదా దాని ఆ క్వాంటిటీకి సరిపోయేమైన ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇదేం వెయిట్లో ఏం చెప్పడం లేదు, నేను అందాజుగా వేసుకున్నా ఘాటుకు తగినంత. కొంచెము కరివేపాకును పచ్చి కరివేపాకును కడిగి బాగా ఆరబెట్టి పెట్టుకున్నానండి. కొంచెం ఆరింది. ఇది పచ్చి కరివేపాకైనా మనం డ్రైగా వేయించుకొని అయినా వేసుకోవచ్చు. నేను ఇది ఎక్కువ ఉందని ఇది తీసుకుంటున్నా. ఇవండి రసానికి కావాల్సినవి. ఇప్పుడు మనం ఇవన్నీ సన్నటి మంట మీద అన్నీ వేపుకోవాలండి. ఇలాంటి బాండీ ఒకటి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేసుకోకూడదండి. అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఏం వేసుకోకుండా. కొంచెము స్టవ్ వెలిగించి ఫుల్ పెట్టి ఫస్ట్ ఇది పెనం వేడెక్కినాక తర్వాత కొంచెము మీడియంలో నుంచి సిమ్లో పెట్టుకుంటూ సన్నటి సెగ మీద వేయించుకోవాలి. స్టవ్ వేడైందండి. ఇప్పుడు అవన్నీ చూపించిన వాటినంతా డ్రై రోస్ట్ చేసుకోవాలి. శనగపప్పు మినప్పప్పు మాత్రం 1/2 కప్పు తీసుకోండి. అది ఫుల్ వేయన అవసరం లేదు. మీరు టమోటాలు ఒక్కటి కొంచెం వేసి మీరు పప్పుచారు లాగా చేసుకోవాలనుకుంటే ఫుల్ అయినా వేసుకోవచ్చండి శనగపప్పు కూడా. నేను టమోటా రసం ఎక్కువ వేసుకుంటాననే ఉద్దేశంతో ఇవి కొంచెం తక్కువ వేస్తాను. శనగపప్పు మినప్పప్పు అది కొంచెం బంకలాగా ఉంటుంది కదా శనగపప్పు, అందుకు కొంచెం కందిపప్పు అయితే వేసుకున్నా. ఇవైతే తడిపిన బ్యాళ్ళు అండి, పప్పు పచ్చి బ్యాళ్ళు కాదు, మా ఇంట్లో ఉండేవి ఇవే. ఇది బాండీ వేడెక్కినాక మనం కొంచెము సిమ్లో పెట్టుకుంటే అన్నీ దోరగా వేగుతాయండి, మాడిపోకుండా. మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. అందుకు మీరు ఇది మందంగా ఉంది కదా, అందుకు కొంచెం సిమ్లో పెట్టుకుంటే ఆల్రెడీ వేడి అయి ఉంటుంది కాబట్టి మనం కొంచెం వేపుకోవాలి. మరీ చాలా రెడ్గా ఏం కాదండి, కొంచెం లైట్గా వేపుకుంటే చాలు. అప్పుడే మనకు స్మెల్ తెలుస్తుంది, వేయించేటప్పుడే. వేగిపోయినాయండి, ఇవి పక్కకు తీసేసుకుందాం. మళ్ళీ శనగపప్పు వేసుకుందాం.
శనగపప్పు కూడా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా తీసుకున్నాను. ఇది ఎంత వేసుకోవాలో ఏమని అందరికీ అందాజు తెలియదు కదా, అందుకు నేను అన్ని కొలతల్లో చూపిస్తున్నానండి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇట్లా చిన్న గ్లాస్తో అయినా కూడా మనము ఇంతే చేసుకోవాలని ఏం లేదు. చిన్న గ్లాస్తో కొలతకు మీ దగ్గర ఏదైనా చిన్నది ఇంత వద్దండి మాకు రసం పొడి, ఇంత మేము ఏం చేసుకోవాలని అనుకున్నా కూడా చిన్నది అంత సేమ్ ఇదే అంత ఇట్లే వేసుకోవాలా అన్నీ మొత్తము. ఏమంటే గ్లాస్ కానీ ఏదైనా చిన్నదైనా కూడా కొలత తీసుకొని చేసుకోండి. మిగతావి కూడా కొంచెం తగ్గించుకొని వేసుకోండి నేను తీసుకునే కొలతలలో. రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, ఇది ఇంగువ పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి. ఎల్జీ ఇంగువ పొడి కూడా వస్తుంది కదా, అదైనా వేసుకోవచ్చు. నేను ఇది బాగుంటుందని ఇది వేస్తానండి. ఇప్పుడు ఇది ఇంతే క్వాంటిటీ వేసుకోవాలని ఏం లేదండి. మీరు చిన్న కప్పుతో అయినా కూడా వేసుకోవచ్చు. క్వాంటిటీ అయితే అంత ఇట్లే వేసుకోవాలి. కప్పు అయితే కన్నా మీరు చిన్న కప్పుతో అయినా కూడా సేమ్ ఇంతే. ఏ కప్పుతో తీసుకున్నా, చిన్న దాంతో తీసుకున్నా మీరు మొత్తం ఫుల్ వేసుకోండి. ఇట్లే నేను చూపించిన విధంగానే. కప్ అయినా గ్లాస్ అయినా ఏదైనా. చూడండి మినపప్పు కూడా వేగిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం ఇది పక్కకి. ఇప్పుడు మిరియాలు వేయించుకుందాం. మనము ఇంట్లో తయారు చేసుకునేది బాగా ఘాటుగా ఉంటుందండి. బాగా టేస్ట్ కూడా బాగుంటుంది. రసం కూడా ఎలా తయారు చేసుకోవాలో కూడా ఒకసారి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను ఒకసారి చూపిస్తాను, వీడియో చేస్తాను. ఈ రసం పొడి వేసి రసం కూడా 2-3 రకాలుగా చేసుకోవచ్చు. టమోటా రసము. మిరియాలు కూడా వేగిపోయినాయండి. తర్వాత ధనియాలు వేసుకున్నాము. ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ రసం పొడి. అన్నీ మనం రెడీగా పెట్టుకుంటే ఒక 1/2 అవర్లో అయిపోతుంది. ఇవన్నీ వేపుకునేదే కొంచెం పని అంతే. ధనియాలు కొద్దిసేపు వేగుతానే ఇందులోనే జీలకర్ర వేసుకోవచ్చు. ఇవి తొందరగానే వేగుతాయి కాబట్టి ఒకేసారి అయినా వేసుకొని వేయించుకోవచ్చు అండి. కాకపోతే ధనియాలు కొంచెం ముందు వేసి వేపుకోవాలి. జీలకర్ర త్వరగా వేగుతుంది కాబట్టి. ధనియాలు కూడా వేగిపోయినాయండి, తీసేసుకున్నాం. ఇప్పుడు మెంతులు వేపుకున్నామండి. ఫస్ట్ మెంతులు కొంచెం వేసుకొని 1 టీ స్పూన్ టేస్ట్ కోసమని, ఎక్కువ వేసుకోవద్దు మెంతులు. మెంతులు కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇక్కడ రాతి పువ్వు పెట్టినాం కదా, మరాఠీ మొగ్గ, రాతి పువ్వు, ఇవి కూడా కొంచెం లైట్గా వేడయ్యేంత వరకు వేపుకోండి. కొంచెం సేపు వేపుకుంటే సరిపోతుంది. కొంచెం వెచ్చబడేంత వరకు ఇట్లా. రాతి పువ్వు, మరాఠీ మొగ్గ కూడా వేగినాయండి. ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు, ఒక 2-3 టీ స్పూన్లమైన నెయ్యి వేసుకొని, ముందు మనం ఇది తీసి పెట్టుకున్నాం కదా ఇంగువను ఇందులో వేసి కొద్దిసేపు వేపుకోవాలి. అది వడియాల్లాగా కొంచెం పొంగుతుంది. అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకోండి. అది ఇట్లా చూడండి, ఇట్లా పొంగుతుంది. కొంచెమే నెయ్యి వేసినాం కదా, అందుకు వెడల్పు మీద కాబట్టి కొంచెం అంతా పోయింది, పొంగలేదు. అందుకని ఒక సైడ్కి రానిస్తాం. ఇట్లా పొంగుతుందండి. మనం అప్పడాలు, వడియాలు పొంగుతాం అట్లా. వేగిందండి. ఇప్పుడు మనము ఇందాక అన్నీ వేపు పెట్టుకున్నాం కదా, అందులోకి వేసేయాలి. ఇట్లా చూడండి. ఇప్పుడు మనము నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యిలో వేపుకోవాలండి. ఎండుమిర్చిని నెయ్యిలో వేపుకుంటే మంచి స్మెల్ వస్తుంది బాగా రసం పొడి.
అన్నీ అయిపోయినాయండి, అన్నీ వేపుకున్నా. ఇంకా ఫైనల్గా లాస్ట్లో కొంచెం నెయ్యి వేసి ఇంగువ వేసుకొని అదే నెయ్యిలో మనము ఎండుమిర్చి వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది. అవంతా డ్రై రోస్టే చేసుకుంటాం కాబట్టి మనం ముందు వేపుకోవాలండి. మంటను సిమ్లో పెట్టుకొని వేపుకోండి. అవి అన్నీ బాగా వేగాలి కదా ఎండుమిర్చి, అందుకు మాడిపోకుండా సన్నటి మంట మీద వేపుకోవాలి. కరివేపాకు ఆల్రెడీ ఆరినేదే కాబట్టి మనం లాస్ట్లో 1 నిమిషం అట్లా వేసి వేపుకుంటే సరిపోతుంది. మంటను పెద్దగా పెట్టి వేయించితే ఇవి మాడిపోతాయండి ఎండుమిర్చి. అవేమో మెత్తగా ఉంటాయి, వేగవు, మాడిపోతాయి. అందుకు సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇవి వేపుకోవడానికి ఒకదానికే నెయ్యిలో వేయించుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఎక్కువ ఏం పట్టదులేండి నెయ్యి. ఇవి కొద్దిసేపు వేగినాయండి. ఇంకా ఫైనల్గా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా సరిపోయేమైన వేసుకోండి. ఎక్కువ వేసుకున్నామంటే అది చేదు వచ్చేస్తుంది రసం పొడి. మీరు తక్కువ చేసుకున్నప్పుడు ఇందులో హాఫ్ వేసుకోండి, సరిపోతుంది. పచ్చి కరివేపాకు అయినా వేసుకోవచ్చు. ఆరబెట్టుకొని కడిగి డ్రైగా పూర్తిగా ఎండేంత వరకు, పలపల అని ఎండేంత వరకు కొంచెం నెయ్యిలో వేపుకోండి. అప్పుడు పచ్చి కరివేపాకు వేసుకున్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి, బాగుంటుంది. లేకుండా ఒట్టిగా అయినా వేయించుకోవచ్చు పెనం మీద. ఇవి ఆఫ్ చేసి చల్లారినాక మళ్ళీ కొంచెము బాగా వేగింటాయి కదా మిరపకాయలు, బాగా అట్లా తుంచుతానే ఇరిగిపోతాయి. అంతవరకు దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇవి వేయించుతూ ఉంటేనే గుమగుమ అని మంచి వాసన వస్తుందండి. రసం పొడి కూడా చాలా బాగుంటుందండి, మంచి వాసన వస్తుంది. మనం ఎక్కువ చేసుకుని మళ్ళీ దానికి స్మెల్ పోతుంది అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి. కొంచెం వాడుకునేదానికి కొంచెం చిన్న జార్లో పెట్టుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే కొంచెమైనా సేమ్ క్వాంటిటీలో చేసుకోవచ్చు. వేగిపోయినాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనిద్దాము దాన్ని. చూడండి బాగా ఇదంతా చల్లారినాయి. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందాం. కొంచెం వేసుకొని, పెద్ద మిక్సీ గిన్నెలో వేసుకుంటే సరిగా పడదండి. అందుకు కొంచెం ఇందులోనే వేసి మళ్ళీ నేను జల్లి పోసుకుంటా. మిషన్కైనా వేయించుకోవచ్చు. ఇది నేనైతే మిషన్కి వేయించానండి, మిక్సీలోనే వేసుకుంటాను. వేరే ఏమన్నా కలిసి ఉంటుందని నేను మిక్సీకే వేసుకుంటా. మిక్సీకి వేసుకొని వస్తానండి. చూడండి ఇలాంటి జల్లెడ తీసుకొని మిక్సీకి వేసుకున్నానండి. ఇట్లా మళ్ళీ ఇది కొంచెం జల్లి పోసుకుంటే బాగా స్మూత్గా వస్తుంది. ఘాటుగా ఉంటుందండి ఎక్కువ. ఇది అంతా అట్లనే వేసుకొని జల్లి పోసుకోవాలి మిక్సీకి వేసుకొని. చూడండి అంతా మిక్సీకి వేసుకున్నా నేను. చూడండి కలర్ఫుల్గా ఉంది, గుమగుమలాడుతుంది. ఘాటుగా రసం పొడి రెడీ అయింది. హోమ్ మేడ్ రసం పొడి రెడీ అయిందండి. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకున్నాము. మీరు ఇది ఒక ఎయిర్ టైట్ జార్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం వాడుకోవచ్చు అండి. ఘాటు దక్కకుండా ఉంటుంది. ఇది నాకు చాలా రోజుల వరకు వస్తుంది. మనం రసం ఎక్కువ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఎప్పుడో ఒకసారి చేసుకుంటే కొంచెం చాలా రోజులు ఉంటుంది. మీరు మనం ఇంట్లో ఉండే అన్ని ఇంగ్రీడియంట్స్తోనే రసం పొడి ఇలా తయారు చేసుకోండి. మీరు కూడా ఒక్కసారి మనం తయారు చేసుకుంటే చాలా రోజుల వరకు ఉంటుంది. ఇది హోమ్ మేడ్ రసం పౌడర్ తయారైందండి. ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఉపయోగించుకొని. మీరు కూడా నాలాగా చేసుకోండి. నేను చేసినట్టు మీరు కూడా చేసుకొని ఎలా కుదిరిందో, మీకు రసం పొడి ఎలా వచ్చిందో చేసుకొని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతేనండి ఈ వీడియో. ఉంటానండి, బాయ్.